కొన్ని నెలల్లో కేరళలో ఎన్నికలు రాబోతున్నాయి. కాబట్టి ఇది ఒక ఎలక్షన్ తంతుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ యూనియన్ మినిస్టర్ ఇప్పుడు చంద్రశేఖర్ ఇక్కడ కేరళ యొక్క బీజేపీ అధ్యక్ష బాధ్యతలు కూడా చూస్తున్నారు. ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు కేరళంగా మారడం, కేరళ అంటే అది గాడ్స్ ఓన్ కంట్రీ, కల్చర్కి మేము ఎక్కువ సిగ్నిఫికెన్స్ ఇస్తున్నాం. బీజేపీ ఇప్పటి వరకు అధికారంలో గత 64 సంవత్సరాల నుంచి కేరళ సంస్కృతిని అక్కడ పరిపాలిస్తున్న లెఫ్ట్ పార్టీలు కాంగ్రెస్ వదిలేసి చూడండి మేము ఎంత చేశామో కేరళకని ఆయన మాట్లాడుతున్నారు. ఆయన చెప్పడాన్ని బట్టి చూస్తే కేరళ ఇది ఒక ఎలక్షన్ స్టంట్గా మనం చూడవచ్చు. ఎందుకంటే కేరళ అసెంబ్లీ 2024లో ఆమోదించిన తర్వాత 2 సంవత్సరాలు ఎందుకు తాత్సర్యం చేసింది యూనియన్ క్యాబినెట్, కేవలం నెలల ముందే ఎలక్షన్ ముందే ఎందుకు చేస్తుందంటే అది ఎలక్షన్ స్టంట్. దట్ ఈస్ ఇట్స్ నాట్ బియాండ్ డౌట్ అండి. తర్వాత దీని శశి థరూర్ ఎస్పెషల్లీ తిరువనంతపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ, కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ గారు, అది కూడా కేరళలో వన్ ఆఫ్ ది బెస్ట్ పర్సనాలిటీ ఫ్రమ్ ది కేరళ అండి, బెస్ట్ పర్సనాలిటీస్ ఫ్రమ్ ది కేరళ. ఇప్పుడు శశి థరూర్ గారు ఏమంటున్నారంటే ఇదంతా ఎలక్షన్ స్టంట్, కేరళని కేరళంగా మారిస్తే మాకు ఏమైనా ప్రయోజనమా? ఆల్రెడీ మాకు మలయాళంలో కేరళంగానే మేము పిలుచుకుంటాం దాన్ని, ఏదో ఈరోజు ఇంగ్లీష్లో కేరళంగా మార్చడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు. దానికి బదులు మీకు బడ్జెట్లో ఎన్ని ఇచ్చారు, మా కేరళ అభివృద్ధికి మీరు ఎన్ని నిధులు ఇచ్చారో బీజేపీ చెప్తే బాగుంటుందని మంచి విమర్శ ఆయన శశి థరూర్ గారు చేయడం జరిగింది. శశి థరూర్ గారు అంటే ఆయనకి కాంగ్రెస్లో ఉండి కూడా బీజేపీకి సపోర్టివ్గా మాట్లాడుతూ ఉంటాడు ఆయన, మనం అనుకుంటాం. కాకపోతే అది ఆయన ఏంటంటే ఇంపార్షియల్గా ఏదున్నా అన్బయాస్డ్గా మాట్లాడితే ఉంటారు. మోడీ మంచి ఫారిన్ పాలసీ విధానం చేస్తే విదేశాంగ విధానం బాగుందంటారు ఆయన, లేదా బాగోలేదంటారు. కానీ కేరళ పేరుని కేరళంగా మార్చడాన్ని ఆయన ఒక తప్పు పడుతున్నారు. ఆల్రెడీ ఇంగ్లీష్లో అదే మారుస్తారు అంతే, మేము ఎలాగో అదే పిలుచుకుంటున్నాం.